అమ్మ ఉన్నందుకు వచ్చినందుకు సంతోషమే. కానీ మీ అమ్మ గురించి అంత గొప్పగా అందరూ చెప్తున్నప్పుడు మీ నాన్నెవరు అన్నది కూడా చెప్పాలి కదా మరి. మీ నాన్నెవరో చెప్తే ఇంకా సంతోషిస్తాను. మీ నాన్నెవరు? ఆయనెక్కడున్నారు? మీ అమ్మతో పాటు మీ నాన్న ఎందుకు రాలేదు? మీ నాన్న వస్తాడా? రాడా? ఉన్నాడా? అసలు లేడా? వాళ్ళ నాన్న గురించిన వివరాలు ఇప్పుడేం అడగద్దమ్మా. ఎందుకడగొద్దు? అడగటం తప్పా? అడగడం తప్పు కాదు. అయితే మీ భర్త ఎవరన్నది చెప్పండి. చెప్పలేక కాదు, చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పడం లేదు. ఇలా అడిగే వాళ్ళందరి ముందు వీళ్ల తండ్రి ఎవరన్నది చెప్పలేక నా పిల్లలు తలదించుకోవడం నేను భరించలేను కాబట్టి. రే, అలాంటి మాటలు ఎందుకురా? అమ్మ తర్వాత చెప్తానంటుంది కదా, ఆవేశపడకు. అమ్మమ్మని లోపలికి తీసుకువెళ్ళమ్మా. రామమ్మా. ఈ జన్మకి మారవ నువ్వు? నేను మరొకరిలా ఉండాలనుకోను. ఏ జన్మలోనైనా నేను ఇలాగే ఉంటాను. ఏంటమ్మా అమ్మమ్మని అలా చూస్తున్నావు? అమ్మమ్మ, మా అమ్మ నానమ్మలాగే నువ్వు కూడా చాలా బాగున్నావు. మనుషులు బాగుండటం ముఖ్యం కాదమ్మా, మనసులు మనస్తత్వాలు బాగుండాలి. నిజమే అమ్మమ్మ. మా పల్లవి పిన్ని శ్రేయ పిన్నిని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మ, నాన్న, నానమ్మ అందరూ నాకు కథలు చెప్తారు. నువ్వు కూడా చెప్తానంటే నేను నీ దగ్గరే పడుకుంటాను. కథలు చెప్పడమే కాదమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ అమ్మమ్మ. మా అమ్మని మచ్చిక చేసుకుని నీ వైపు తిప్పేసుకున్నావు ఆరాధ్య. నేను తిప్పేసుకోవడం ఏంటి? అమ్మమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మావయ్య.